Welcome to my channel BSc Degree Pipsemma Applications of Laplace Transform. చూడండి, solve by using Laplace transforms d square y by dx square plus 2 of dy by dx plus 5y is equal to e power minus x sin x, where y of 0 is equal to 0, y dash of 0 is equal to 1. ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి, ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్వశ్చన్ మా ఇది 39 ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే మీరు వై డబుల్ డాష్ రాసుకోండి, డివై బై డిఎక్స్ అంటే వై డాష్ రాసుకోండి మా, ప్లస్ వై 5y ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. చూడండి మా ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మెథడ్ కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ 2 ఆఫ్ Laplace transforms of y dash plus 5 of Laplace transforms of y is equal to Laplace transforms of e power minus x sin x. చూడండి, ఏది ఫార్ములా Laplace transforms of y double dash ఫార్ములా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్, మీరు పీలో రాసుకోవచ్చు, ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డాష్ ఫార్ములా ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y అంటే y ఆఫ్ s. అది ఒకసారి చూడండి ప్రాబ్లము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఎలా చేయాలి? ఇది ఏ ఫార్ములా లెక్కుంది అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. అది ఏంది మా ఫస్ట్ షిఫ్టింగ్ థీరము ఒకసారి చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. చూడండి, ఫస్ట్ మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది మా, ఏంది ఫార్ములా 1/s స్క్వేర్ ప్లస్ 1. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటున్నాను, ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది, s plus 1 whole square plus 1. చూడండి, s స్క్వేర్ y ఆఫ్ s, y ఆఫ్ 0 ఎంత 0, y డాష్ ఆఫ్ 0 ఎంత 1 ప్లస్ 2 ఆఫ్ s ఆఫ్ y ఆఫ్ s, y ఆఫ్ 0 ఎంత 0 ప్లస్ 5 ఆఫ్ y ఆఫ్ s వాల్యూ ఎంత 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి, y ఆఫ్ s అయితే కామన్ తీసుకోండి మా, ఒక స్టెప్ రాయండి నీట్గా. s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ 1 ప్లస్ 2s ఆఫ్
y of s plus 5 of y of s is equal to 1 by s plus 1 whole square plus 1. y of s అయితే కామన్ తీసుకోండి. y of s s square plus 2s plus 5 minus 1 ఇటు సైడ్కి వస్తే అది ప్లస్ 1 అయితే అయింది మా 1 by s plus 1 whole square plus 1 plus 1. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు s plus 1 whole square plus 1 s square a square plus b square plus 2ab అంటే 2s plus 1 s square plus 2s plus 1 plus 1 plus 2. చూడండి y of s s square plus 2s plus 5 is equal to 1 by ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను మా s square plus 2s plus 2 plus 1. చూడండి y of s s square plus 2s plus 5 LCM కట్టుకోండి మా s square plus 2s plus 2 1 plus s square plus 2s plus 2 by 1 s square plus 2s plus 2. y of s of s square plus 2s plus 5 is equal to s square plus 2s plus 2 plus 1 plus 3 by s square plus 2s plus 2. Cross multiplication చేయండి. y of s is equal to s square plus 2s plus 3 by s square plus 2s plus 2 of s square plus 2s plus 5. చూడండి ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలి 1గా తీసుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలంటున్నానమ్మా పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. రాసుకోండి y of s రాసుకోండి నీట్గా. ఎంత y of s ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత మా y of s s square plus 2s plus 3 s square plus 2s plus 3 by s square plus 2s plus 2 of s square plus 2s plus 5. చూడండి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాను. ఇంకా ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు పార్షియల్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ స్క్వేర్ ఉంది. s square plus 2s plus 3 by లేదా పిల్లో రాసుకోండి. పుట్ s is equal to p అది పుట్ మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి.
అంటే పీ స్క్వేర్ ప్లస్ 2p అంటే పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. కొంతమంది అడుగుతున్నారమ్మా పిల్లో చేయొద్దని, కాబట్టి చేసుకోవచ్చు. పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 అంటే ఏపీ ప్లస్ బి బై పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ప్లస్ సిపి ప్లస్ డి బై పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5. చూడండి ఎల్సిఎం కట్టాను. ఇప్పుడు మీరు ఎల్సిఎం కట్టుకోనిమా. ఎల్సిఎం కడితే ఏమవుద్ది చెప్తారా? ఎల్సిఎం కడితే అమ్మా పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5. ఎల్సిఎం పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5. క్యాన్సిల్ పోతే ఏమవుద్ది? పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ఏపీ ప్లస్ బి ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 క్యాన్సిల్ పోతే మిగిలింది సిపి ప్లస్ డి పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. చూడండి మా పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 3 బై పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 హాఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5. క్యాన్సిల్ మా క్రాస్ మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతాయి. పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 3 is equal to ఏపీ ప్లస్ బి పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 ప్లస్ సిపి ప్లస్ డి పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. అది దీని ఈక్వేషన్ నెంబర్ ఎస్గా తీసుకోండి లేదా కేగా తీసుకోండి. మల్టిప్లై చేయండి మా ఏపీ ప్లస్ బి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5ని మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది మా? ఈ పార్ట్ అయితే చేస్తున్నాను. ఏపీ ప్లస్ బి ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 చేయండి. ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో ఫస్ట్ దాన్ని థర్డ్ దాంతో సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో సెకండ్ దాన్ని సెకండ్ దాంతో సెకండ్ దాన్ని థర్డ్ దాంతో ఏపీ క్యూబ్ ప్లస్ 2AP స్క్వేర్ ప్లస్ 5AP అది ప్లస్ బి ఇంటూ పీపీ స్క్వేర్ బీపీ స్క్వేర్ ప్లస్ 2BP ప్లస్ 5B. చూడండి ఏపీ క్యూబ్ పీ స్క్వేర్ కామన్ తీసుకోండి మా 2A ప్లస్ బి పీ కామన్ తీసుకోండి 5A ప్లస్ 2B
ప్లస్ 5b. అదేవిధంగా ఈ పార్ట్ అయితే చేయండి. ఈ పార్ట్ సిపి ప్లస్ డి పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో ఫస్ట్ దాని తర్వాత దాంతో సెకండ్ దాని ఫస్ట్ దాంతో సెకండ్ దాని తర్వాత దాంతో cp ఇంటూ పీ స్క్వేర్ సిపి క్యూబ్ ప్లస్ 2cp స్క్వేర్ ప్లస్ 2cp ప్లస్ dp స్క్వేర్ ప్లస్ 2dp ప్లస్ 2d. చూడండి, సిపి క్యూబ్ పీ స్క్వేర్ కామన్ తీసుకోండి మా 2c ప్లస్ డి పీ కామన్ తీసుకోండి 2c ప్లస్ 2d ప్లస్ 2d. ఈక్వేషన్లో ఎస్లో సబ్స్టిట్యూట్ చేయండి. బోత్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఎస్. చూడండి, పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 3 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ ఉంది వాల్యూ. ఏపీ క్యూబ్ ప్లస్ పీ స్క్వేర్ ఆఫ్ 2a ప్లస్ b ప్లస్ p ఆఫ్ 5a ప్లస్ 2b ప్లస్ 5b. ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ ఉంది వాల్యూ. ఇది సిపి క్యూబ్ ప్లస్ పీ స్క్వేర్ ఆఫ్ 2c ప్లస్ d ప్లస్ p ఆఫ్ 2c ప్లస్ 2d ప్లస్ 2d. చూడండి, ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 3 పీ క్యూబ్ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి మా. ఏం మిగిలింది? ఏ ప్లస్ సి. పీ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి. చెప్తారా? పీ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కామన్ తీసి చెప్తారమ్మా. 2a ప్లస్ b ప్లస్ 2c ప్లస్ d. పీ కోఎఫిషియంట్స్ కామన్ తీయండి మా. 5a ప్లస్ 2b ప్లస్ 2c ప్లస్ 2d. కాన్స్టెంట్ వాల్యూస్ కూడా చెప్పండి మా. 5b ప్లస్ 2d. చూడండి, పీ క్యూబ్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయండి. ఫస్ట్ పీ క్యూబ్ ఇక్కడ ఏమున్నాయి? పీ క్యూబ్ లేవు అంటే 0 ఇంటూ పీ క్యూబ్ ఉన్నట్టు ఇక్కడ ఏమీ లేకపోతే చేయండి. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. పీ స్క్వేర్ కోఎఫిషియంట్ చూడండి మా. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ పీ స్క్వేర్ 2a ప్లస్ b ప్లస్ 2c ప్లస్ d. పీ స్క్వేర్ కోఎఫిషియంట్స్ 1. అది పీ కోఎఫిషియంట్ చూడండి ఒకసారి. 5a ప్లస్ 2b ప్లస్ 2c ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 2. ఈక్వేషన్ నెంబర్ 3.
కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ అయితే చూడండి. కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5b + 2d = 3. ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకోండి. సాల్వ్ ఈక్వేషన్ సెకండ్ థర్డ్ సాల్వ్ చేయండి మా. ఎందుకు బీడీల్లో కానీ ఏసీల్లో కానీ తెప్పించుకోవాలి ఆన్సర్ని. ఓకేనా? సాల్వ్ ఈక్వేషన్ 2 and 3. ఈక్వేషన్ 2, 3లో సాల్వ్ చేయండి మా. చెప్పండి. 2a + b + 2c + d = 1. థర్డ్ ఈక్వేషన్ ఎంత? 5a + 2b + 2c + 2d = 2. ఏసీల్లో తెప్పించుకున్నాను కాబట్టి నేను బీడీలు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? చేయండి. 2 2 4a + 2b + 4c + 2d = 2. 5a + 2b + 2c + 2d = 2. మైనస్తో మల్టీప్లై చేయండి మా. క్యాన్సిల్ చేసుకోండి నీట్గా. +2b - 2b + 2d - 2d -a - 2c = +2 - 2 క్యాన్సిల్. అంటే a + 2c 4cలోంచి 2c పోతే +2c అంటే ఏమవుద్ది ఇక్కడ? a - 2c = 0. ఈక్వేషన్ నెంబర్ 5 అయితే వచ్చింది. సాల్వ్ ఈక్వేషన్ 1 and 5. అది 1ని 5ని సాల్వ్ చేస్తే మా మీకు ఏసీలో ఏదో ఒకటి కనపడుద్ది మా. చూడండి చేద్దాం. ఈక్వేషన్ 1 ఎంత? a + c = 0. a - 2c = 0. మైనస్ 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 +a - a క్యాన్సిల్ పోతే 3c = 0. c = 0. c = 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎంత? ఈక్వేషన్ నెంబర్ 1. a + c = 0. a = 0. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఏసీ కనుక్కున్నాను. ఇంకా మీరు బీడీ కోసం ప్రయత్నించాలి. ఈక్వేషన్ నెంబర్ 2లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. చూడండి, a = 0. a = 0. c = 0 in equation number 2. ఎంత? ఈక్వేషన్ నెంబర్ 2. 2a + b + 2c + d = 1. 2a + b + 2c + d = 1. ఓకేనా?
ఈక్వేషన్ నెంబర్ 4 కూడా రాసుకోండి. ఎంత ఈక్వేషన్ నెంబర్ 5b + 2d = 3. ఈక్వేషన్ నెంబర్ 4 నేను సాల్వ్ చేయాల్సింది ఈక్వేషన్ 5b + 2d = 3. ఓకేనమ్మా, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రాబ్లంని. ఏ వాల్యూని సి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ బి ప్లస్ సి అంటే 0 ప్లస్ డి = 1. బి ప్లస్ డి = 1. ఈక్వేషన్ నెంబర్ 6గా తీసుకోండి. ఇది 4th ఈక్వేషన్. సాల్వ్ 4 and 6. Solve equation 6 and equation 4. Equation 6 and b plus d = 1. 5b plus 2d = 3. d క్యాన్సిల్ చేసుకోండి మా, 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేయండి. 2b + 2d = 2. 5b + 2d = 3. Minus cancel. Minus 3b = -1. Minus cancel పోతే b = 1/3. b వాల్యూ 1/3ని ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. b = 1/3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 6. b plus d = 1. 1/3 plus d = 1. d = 1 minus 1/3. d = LCM 3 ma. 3 minus 1/3. d = 2/3. ఇలా నేను ఏబిసిడి వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఏబిసిడి వాల్యూస్ని మీకు సమగ్రంగా నేను ఫైండ్ అవుట్ చేశాను. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఈక్వేషన్ అంతా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఏబిసిడి వాల్యూస్ని. ఏంటి ఈక్వేషన్ నెంబర్ 1? ఈ ఈక్వేషన్లో ఏబిసిడి వాల్యూ సబ్స్టిట్యూట్. ఏ ఎంత 0, సి ఎంత డి 0, బి 1/3, డి 2/3. అంటే y of s = AP plus B by p square plus 2p plus 2 plus cp plus d by p square plus 2p plus 5. సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏ ఎంత 0. ఏ కనుక్కున్నాను కదా, ఏ 0. ఏ 0నే, సి కూడా 0నే. 0 ఇంటూ పి ప్లస్ బి ఎంత 1/3 బై పి స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. సి ఎంత 0 ఇంటూ పి. డి ఎంతమా 2/3 ఆఫ్
p square plus 2p plus 5. చూడండి ప్రాబ్లము, చూడండి మా 1/3 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. 1/p square plus 2p plus 2 plus 2/3 of 1/p square plus 2p plus 5. y of s అన్నా y of p అన్నా రెండు ఒకటేమా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of p అది 1/3 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p square plus 2p plus 2 plus 2/3 of inverse Laplace transforms of 1/p square plus 2p plus 5. ఫస్ట్ ఈ పార్ట్ కంప్లీట్ చేస్తాను. ఈక్వేషన్ నెంబర్ కేగా తీసుకోండి. ఈ పార్ట్ కంప్లీట్ చేస్తానమ్మా. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p square plus 2p, 2ని +1 రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a plus b హోల్ స్క్వేర్ మా అంటే p + 1 హోల్ స్క్వేర్ +1. ఇది ఏ ఫార్ములా లెక్కుంది మా? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p is equal to f of t. Inverse Laplace transforms of f of p minus a is equal to e power at into f of t. అంటే e పవర్ ప్లస్ ఉంటే మైనస్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p square plus 1. ఏంది ఫార్ములా అమ్మా? సైన్ టీ అయితే వచ్చింది ఫార్ములా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p square plus 1 ఫార్ములా సైన్ టీ. అదేవిధంగా ఈ పార్ట్ కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాము. లాస్ట్లో ఆన్సర్ అయితే రాద్దాము. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p square plus 2p plus 5ని 1 + 4 అయితే రాసుకోండి. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p + 1 a + b హోల్ స్క్వేర్ 4ని 2 స్క్వేర్ రాసుకోండి. బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం +1 ఏం చెప్పాను? e power minus t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p square plus 2 స్క్వేర్ మా 2ని ఇంటూ చేసి 2ని డివైడ్ చేయండి. e పవర్ మైనస్ t బై 2 ఏంటి ఫార్ములా? సైన్ 2t. నీట్గా ఈక్వేషన్ నెంబర్ కేలో సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ ఏమొచ్చాయి? y of p చేస్తే y of t 1/3 ఆఫ్ ఈ వాల్యూ ఎంతమా? ఇక్కడ కనుక్కున్నాను. e పవర్ మైనస్ t సైన్ t ప్లస్ 2/3 ఆఫ్ ఈ వాల్యూ ఇక్కడ కనుక్కున్నాను. e పవర్ మైనస్ t బై 2 సైన్ 2t మా 2 క్యాన్సిల్ పోతే y of t is equal to 1/3 ఆఫ్ e పవర్ మైనస్ t సైన్ t ప్లస్ e పవర్ మైనస్ t బై 3 సైన్ 2t మా. ప్రాబ్లమ్స్ ఇలా చేస్తే మా మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి.
మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా నేను ప్రాబ్లమ్స్ చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.